ప్రస్తుత ప్రభుత్వంలో జరుగుతున్న అఘాయిత్యాలకు సంబంధించి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు విజయనగరం అంబేద్కర్ జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బొత్స చంద్రశేఖర్ గారు మాట్లాడే ప్రయత్నించారు. మన ప్రస్తుతం ఈ పరిస్థితి ఈ నిరసన కారణాలు ఏంటి మేడం? నిన్న మనం గుంటూరులో చూసాం ఒక మహిళని ఎలా అయితే కేవలం వాళ్ళ మహిళ ఇంటి ముందు బోరు, వాళ్ళ సొంత బోరు, గవర్నమెంట్ బోర్ కాదు అది, వాళ్ళ సొంత బోర్ బాగు చేయించుకున్నామని ఆవిడేదో రిపేర్ చేసుకుంటుంటే బయటకు వచ్చి 10,000 ఇస్తే కానీ మీరు రిపేర్ చేసుకోకూడదు, 10,000 ఇచ్చి మీరు ఏదైనా పనులు చేసుకోండి అని చెప్పారు. ఇదేంటయ్యా నా దగ్గర అంత లేవు, నేను ఎలా చేసుకోవాలి అని అడిగినందుకు కొట్టారు. సరే కొట్టారు, బాగానే ఉంది ఇదంతాను. సరే కంప్లైంట్ ఇవ్వడానికి ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ కంప్లైంట్ తీసుకోలేదు. సరే తీసుకోలేదు అని చెప్పి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళారు. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళితే ఆవిడేం చేశారు, ఎలాగైంది ఇదేంటి అదేంటి అని అడిగారు. అని అడిగినందుకు సీసీటీవీ ఫుటేజ్ ఎవరో బయట పెట్టారు. పెడితే ఏం చేశారు, 9 మంది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోక 9-10 మంది వాళ్ళ ఇంటికి వెళ్ళి బట్టలు విప్పి మరీ కొట్టారు. ఇది ఎంతవరకు ఇది న్యాయం? ఇది చాలా దారుణం అసలు. ఇది మీరు ఇంకొకటి చెయ్యండి, ఇంకోటానండి. అసలు మహిళను బట్టలు విప్పి కొట్టడం ఏంటండి? అసలు మన భారతదేశంలో మహిళ అంటే ఎవరు? దేవత. ఇదేనా మరి మీ కూటమి ప్రభుత్వం? ఏమనంటే హిందుత్వం అంటారు కదండి, ఇదేనా మీ కూటమి ప్రభుత్వం చేస్తుంది? మరి ఈరోజు ఈ విషయాన్నే మరి ఆవిడకి న్యాయం జరగాలని, ఆ వ్యక్తికి న్యాయం జరగాలని కేసు అయితే తీసుకున్నారు, కరెక్టే. ఏది మన ఎమ్మెల్యే గారు చెప్పాక, వాళ్ళ ప్రభుత్వం మనుషులు కదా అందరూ, సో అందుకని వాళ్ళు చెప్పాక తీసుకున్నారు. కానీ ఆవిడకి న్యాయం జరుగుతుందో లేదో మాకు ఇప్పటికే అనుమానాలు ఉన్నాయి. అందుకనే ఈరోజు ఆవిడ తరపున మేము అందరం నిల్చొని ఆవిడకి న్యాయం జరగాలని, ఆవిడకే కాదు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏ మహిళకి ఏ అన్యాయం జరిగినా మా వైసీపీ పార్టీ తరపున మహిళా విభాగం అంతా కలిసి మేము వాళ్ళ వెనకాల నిల్చుంటామని ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, ఇక్కడనే కాదు ఓన్లీ విజయనగరం జిల్లాలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ధర్నాలు మేము చేస్తున్నాం. మేడం, అంటే పోలీస్ వ్యవస్థకు సంబంధించి చట్టరీత్యా చెత్త యాప్ కూడా తీసుకురావడం జరిగింది. సో ఎటువంటి అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి, దీని మీద ఏం చెప్తారు మేడం? పోలీసు వాళ్ళు మొత్తం పోలీస్ వ్యవస్థే మొత్తం నిర్వీర్యం అయిపోయింది ఆంధ్ర రాష్ట్రంలో. ఈ పోలీస్ వ్యవస్థకి బాధ్యత లేదు, ముందు అసలు భయం లేదు. వాళ్ళు ఏంటంటే ఒక పార్టీకి పనిచేస్తున్నాం అనుకుంటున్నారు. ఈరోజు అధికారంలో వాళ్ళు ఉన్నారు, కూటమి ప్రభుత్వం ఉందని చెప్పి వాళ్ళకి పనిచేస్తున్నారు. ఎల్లకాలం వాళ్ళు ఉండిపోరు కదా, ఇలాంటివి చేస్తూ ఉంటుంటే ఎవరయ్యా ఉంటారు? జనాలకు కావాల్సింది మంచిగా పాలన చేసిన వాళ్ళు. లాస్ట్ 5 సంవత్సరాలు మీరు చూసారు. ఇప్పుడు క్రైమ్ రేట్తో పోలిస్తే అప్పుడు క్రైమ్ రేట్తో పోల్చండి. ఎప్పుడు మా గవర్నమెంట్లో ఉండేటప్పుడు, వైసీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు అసలు క్రైమ్ రేట్ ఏంటి, ఇప్పుడు ఉన్నది ఏంటి? కాబట్టి పోలీస్ వ్యవస్థ అనేది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. వాళ్ళు టీడీపీకి మనుషుల్లాగా, వాళ్ళు తొత్తుల్లాగా బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి ఇదంతా అసలు వ్యవస్థ అనేది ప్రజల కోసం పనిచేయాలి, మనుషుల కోసం, వ్యక్తుల కోసం, పార్టీల కోసం కాదు. కాబట్టి ఇదంతా మనందరం, మన మహిళా లోకమే కాదు, మన రాష్ట్రంలో ప్రజలందరూ ఒకసారి కళ్ళు తెరిచి ఆలోచించాల్సిన విషయం ఇది. మీకు ఎవరు మంచి చేస్తే, ఎవరు మీకు మంచి చేస్తున్నారని మీకు అనిపిస్తే వాళ్ళతోనే ఉండండి. దయచేసి ఇది పార్టీ విషయం కాకుండా మహిళలకు రక్షణ కల్పించాలని చెప్పి మేము ఈరోజు ప్రభుత్వాన్నే కాదు జనాలందరినీ 2 చేతులు అయితే నమస్కరించి మేము అడుగుతున్నాము. మహిళలకు జరుగుతున్నవే కాదు, అసలు రాష్ట్రంలోని ఏది జరగటం లేదు. ఒక సంక్షేమం కానీ, ఒక ఇది కానీ, ఒకటి అది కానీ ఏమీ జరగటం లేదు. పోలీసులు మాత్రం దీనికి, ఈ అన్యాయానికి మాత్రం పోలీసులే కాపుకాస్తున్నారు. కాబట్టి వాళ్ళే బాధ్యత తీసుకొని, మన హోంమంత్రి గారు కూడా బాధ్యత తీసుకొని, ఒక మహిళ అయ్యుండి ఆవిడ ఈ రోజు వరకు మాట్లాడలేదు. మాట్లాడినా కూడా ఎంతసేపు మేము చేస్తామంటారు. ఏం చేశారో ఏం చూసారో కనీసం ఆ టీవీల ముందుకైనా చెప్పండి అమ్మా, దాంట్లోనేమో మేము చూస్తాము, మీరేం మనుషుల ముందుకు రావక్కర్లేదు అని చెప్పి మీ ముఖంగా తెలియజేస్తున్నాం. మేడం, మీరు చెప్పండి, అంటే ప్రస్తుతం చేస్తున్న నిరసన గల కారణాలు మరియు తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది ఇక ఈ నిరసనపై? ప్రస్తుతం మనందరికీ తెలిసి రాష్ట్రం అంతా కూడా కూటమి ప్రభుత్వంలోని ఎంత ఇబ్బందికరంగా ఈ రాష్ట్రం అనేది తయారైందనే విషయం మనందరికీ తెలుసు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆడబిడ్డ, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనగానే ఈ ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డ అని చెప్పుకోవడానికి ఆలోచన కలిగే విధంగా ఈరోజు మన రాష్ట్రంలో పరిపాలన, కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన ఉంటుంది. అంతెందుకు పక్క రాష్ట్రంలో మొన్నటికి మొన్నే తమిళనాడులోని మన విజయ్ గారిని, అక్కడ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా సరే ఈ రాష్ట్రంలో కూడా హల్చల్ అవుతున్నారు. ఎందుకు అంటే ఆయన చేసే పనితీరు, ఎవడైతే లంచం తీసుకున్నాడో వాని వెంటనే మీ వెనకతలు నేనున్నాను, మీరు వాళ్ళని పోలీసులకు అప్పచెప్పొచ్చు అని చెప్పే నాయకుడు ఆ నాయకుడు. ఈరోజు అవినీతికి
అన్యాయానికి కొమ్ము కాస్తున్న కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో మాత్రమే ఉంది. యాక్చువల్గా మన రాష్ట్ర ఆడబిడ్డ అనగానే గర్వంగా చెప్పుకోవాల్సిన స్థాయి నుంచి ఈ రాష్ట్ర ఆడబిడ్డ అనగానే భయపడే స్థాయికి ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇప్పటిదాకా పిల్లలు ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్రంలో కలగలేక పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయేవారు. ఈరోజు ఈ రాష్ట్రం మీ పుణ్యమాని ఈ రాష్ట్ర ఆడబిడ్డలకి భద్రత లేక పక్క రాష్ట్రాలకి వలస వెళ్ళిపోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో మీ వల్ల మీ పుణ్యమాని రాష్ట్రానికి దక్కింది. ఈరోజు ప్రస్తుత హోంమంత్రి అనిత గారు కూడా ఎప్పుడూ కూడా హార్ట్ తోటి అంటాడు. ఒక మన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి అయితే మాత్రం మైకులు ఎవ్వరు కూడా వదలరు, అందరూ మైకులు పట్టుకొని ఊరుకుపోతారు, సీఎం నుంచి వాళ్ళ మినిస్టర్ల దాకా. కానీ ఈ రాష్ట్ర ఆడబిడ్డకి ఒక అన్యాయం జరిగింది అంటే కనీసం ఎక్కడున్నారో తెలియదు. కనీసం అంటే కనీసం ఒక ఆడబిడ్డ సాటి ఆడబిడ్డ అని కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా పరామర్శ చెయ్యని పరిస్థితి, దీనమైన పరిస్థితి ఈ రాష్ట్రానికి కలిగి ఉంది. ఇది ఖచ్చితంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం. ఇది ఖచ్చితంగా పొలిటికల్ స్టంట్ అయితే కాదు. పార్టీకి అతీతంగా, కులాలకి మతాలకి అతీతంగా ఈ రాష్ట్ర ఆడబిడ్డగా మేము మాట్లాడుతున్నాము. ఒకటే అడుగుతాను, ఈరోజు గుంటూరు జిల్లాలోని ఏదైతే జరిగిందో అదే పరిస్థితి రేపు నీ కుటుంబానికి కానీ మీ కుటుంబ మనుషులకు కానీ ఎవరికైనా జరిగితే ఈ విధంగానే నువ్వే పార్టీ, నువ్వెక్కడి నుంచి, నువ్వు మా పార్టీయా కాదా అని క్వశ్చన్స్ మీరు అడుగుతారా, లేకపోతే తక్షణమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా అని మన ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను. పార్టీ ఏదైనా సరే చేసే తప్పు పని మనోడైనా సరే పగోడైనా సరే ఖచ్చితంగా యాక్షన్ తీసుకున్నవాడే ఒక ఖచ్చితమైన ప్రజా నాయకుడని మీడియా మిత్రుల ద్వారా తెలియజేస్తూ తక్షణమే ముఖ్యమంత్రికి చేత కాకపోతే డిప్యూటీ సీఎం గారికి కూడా చెప్తున్నా, మీరు ఎవరైతే ఏ మాట చెప్పుకొని ముందుకొచ్చారో, ఏ మాట చెప్పుకొని డిప్యూటీ సీఎం కుర్చీలో కూర్చున్నారో, ఆడబిడ్డల భద్రత నాది బాధ్యత అని చెప్పావు. కానీ ఈరోజు కనీసం ఎక్కడున్నారో కూడా వేరే పార్టీలు వాళ్ళు కొమ్ము కాస్తున్నారే కానీ కనీసం ఆడబిడ్డల యొక్క రక్షణ గురించి ఆలోచించని పరిపాలన మా రాష్ట్రానికి వద్దు. చేత కాకపోతే వెంటనే గద్దె దిగండి. మా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎటువంటి పరిపాలన గతంలో అందించారో మళ్ళీ అదే స్థాయికి ఈ రాష్ట్రాన్ని కూడా తీసుకువెళ్తారని తెలియజేస్తూ ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి కూడా మేము ఆడవాళ్ళందరూ కూడా జిల్లా స్థాయి నాయకులందరూ కూడా పెద్దలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అంబేద్కర్ గారి విగ్రహానికి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ రాష్ట్రంలో జరుగుతుంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కాదు, అమల్లో ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం ఖచ్చితంగా అమల్లో ఉందని చెప్తూ వెంటనే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది వెనక్కి పోవాలి. మళ్ళీ మా ప్రైమరీ హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మాకు అమల్లోకి రావాలని కూడా మీడియా మిత్రుల ద్వారా అందరికీ కూడా చేరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏదైతే ఇప్పుడు ఇంతవరకు మీరు చేసిన నిరసనకి ప్రభుత్వం స్పందించలేకపోతే మీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? మేము అడిగేది మా సొంత లాభానికో, నా కుటుంబ లాభానికో, నా పార్టీ లాభానికో కాదు, ఈ రాష్ట్ర ప్రజల లాభానికి. మరి ఏదైతే మేము ఇన్ని డిమాండ్లు రాష్ట్ర వ్యాప్తంగా, కేవలం మా జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ నిరసన కార్యక్రమం జరుగుతుంది. ఒకవేళ ఇంత చేసినప్పటికీ కూడా పార్టీ ఇప్పుడు ఏదైతే ఉందో అధికారంలో ఉండే పార్టీ స్పందించకపోతే ఈ నిరసన కార్యక్రమాలు ఇంకా మేము ముందుకు తీసుకువెళ్తాము. ఎక్కడ కూడా ఆగేది లేదు. మాకు ప్రైమరీగా ముఖ్యంగా మాకు కావాల్సింది ఆడవారి యొక్క భద్రత. మీరు ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు మొన్నే మా జిల్లాలోని పిల్లలు బయటకు వచ్చారు. ఎవరికి కాదు ఉద్యోగాలు ఇస్తానంటున్నావు, చదువు ఇవ్వలేకపోతున్నావు. చదువు లేని ఉద్యోగాలు ఎవరికి ఇస్తావని అడుగుతున్నావు. మీ పార్టీ వాళ్ళకి ఇచ్చుకుంటావు. నీ కొడుకు నీ మనవడు ఇంగ్లీష్ విద్య చదువుకోవచ్చు, కానీ మా పిల్లలు ఇంగ్లీష్ విద్య చదవకూడదు. మీ కొడుకు ఒకరితో ఆపచ్చు, కానీ మా పిల్లలు మా వాళ్ళు ముగ్గురు నలుగురిని కనాలి. ఇదెక్కడ న్యాయమయ్యా చంద్రబాబు నాయుడు గారు అంటున్నాము. తక్షణమే ప్రజల గురించి ఆలోచన చేయగలిస్తే స్పందించండి. లేదు అంటే ఇదే నిరసన కార్యక్రమం ఇంకా కూడా వైఎస్ఆర్సీపీ మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు పార్టీ పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, అదేవిధంగా చిన్నశ్రేణి గారు, మన మాజీ ఎమ్మెల్యే గారు వీరభద్ర స్వామి గారి యొక్క ఆదేశాల మేరకు వాళ్ళ సపోర్ట్తో ఇంకా మేము ఆడవాళ్ళందరం కూడా కలిసికట్టుగా ఇంకా ముందడుగులు వేస్తామని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఏదైతే ఎంతవరకు చెప్పిన దాని ప్రకారము ఆడవాళ్ళ పట్ల అఘాయిత్యాలను ఖండిస్తూ కొనసాగితే మరింత బలోపేతమయ్యి రాష్ట్ర వ్యాప్తంగా మరింతగా ఈ నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దీని పట్ల ప్రభుత్వం ఒక విధంగా ఆలోచించి ఆడవారికి తగు న్యాయం చేయాలని మనం చెప్పడం జరిగింది.